హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే తమిళ్ వెబ్ సిరీస్ అయిన మిస్టర్ పర్ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా డిస్నీ హాట్‌స్టార్లో 7 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ టోటల్గా చూశాక నాకు మాత్రం 6th, 7th అండ్ 8th ఎపిసోడ్ మాత్రమే నచ్చింది. రిమైనింగ్ ఎపిసోడ్స్ మాత్రం చాలా ల్యాగ్ అండ్ ఫ్యామిలీ డ్రామా అయితే యాడ్ చేశారు. అంతగా నచ్చకపోవచ్చు. సత్యదేవ్ గారు క్యారెక్టర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అంతేకాకుండా సత్యదేవ్ గారి ఫ్యామిలీ కూడా చాలా బాగా అయితే నటించారు. అలాగే స్టోరీ కూడా కాన్సెప్ట్ యూనికే, కానీ వెబ్ సిరీస్ కాకుండా సినిమా రూపంలో జస్ట్ 1 hour 45 నుంచి 2 hours లోపు సినిమా రూపంలో తీసి ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా అయితే కనెక్ట్ అయితే అయ్యేది. స్టోరీ మాత్రం యూనికే, కానీ అనుకున్నంతగా నచ్చకపోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే, భారతి చిన్నతనంలోనే ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత మరలో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా వీరి జీవితాన్ని సాగిస్తూ ఉంటే, భారతి కొడుకు అయిన వసీకర్ దీపిక అనే అమ్మాయిని పెళ్లి చూపులకైతే వెళ్తాడు. కానీ ఈ దీపిక అనే అమ్మాయి భారతి ఎక్స్ వైఫ్ కూతురని తెలిసిన తర్వాత ఈ పెళ్లిని జరిపించాడా లేకపోతే ఈ పెళ్లిని జరగకుండా ఆపాడా అనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ మాత్రం నాకు నచ్చింది, కానీ అనుకున్నంతగా పర్ఫెక్ట్ అయితే లేదు. చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే వీరి ఇంటరాక్షన్ అండ్ వీరి ఫ్యామిలీ డ్రామా వరకు కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది, కానీ సెకండ్ ఎపిసోడ్ నుంచి 5th ఎపిసోడ్ వరకు వీరి ఫ్యామిలీ డ్రామా అండ్ భారతి ఫ్లాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. చాలా సీన్స్ అయితే ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే 6th, 7th అండ్ 8th ఎపిసోడ్ అయితే పర్ఫెక్ట్ అయితే అనిపించింది. టోటల్గా ఈ వెబ్ సిరీస్లో 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 25 నుంచి 30 minutes యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. యావరేజ్ డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంది కాబట్టి టైంపాస్గా అయితే చూసేయచ్చు. కాకపోతే పని అంతా పక్కకు పెట్టి ఈ వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే మాత్రం చాలా బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. 7th ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ అంటే 2 ఎపిసోడ్లో సత్యదేవ్ తన కొడుకు పెళ్లి చేస్తాడా లేకపోతే చెయ్యకుండా మధ్యలో ఏదో ఒక ప్లాన్ చేసి ఆపుతాడా అనే ఇంట్రెస్టింగ్గా కలిగేలాగైతే అనిపిస్తూ ఉంటుంది. తన ఎక్స్ వైఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఓవర్గా అయితే చేశాడు. అంటే అన్నీ మర్చిపోయి సారీ చెప్తాడు అనుకుంటాం, కానీ సొంత భార్యతో ఎలాగైతే క్లోజ్గా ఉంటామో తన ఎక్స్ వైఫ్తో కూడా అలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు. అది కొంచెం చూడడానికి ఇబ్బందిగా అయితే అనిపించింది. ఎందుకంటే వీరు 80s జనరేషన్ చెందిన వాళ్ళు కాబట్టి తన కొడుకు కూతురు పెళ్లి చేయాలి, ఇవన్నీ పక్కకు పెట్టేయాలని ఆలోచిస్తారని అనుకున్నాను, కానీ అవన్నీ పక్కకు పెట్టేసి వీరి హ్యాపీనెస్ అయితే చూసుకుంటారు. అది కూడా మీకు అయితే ఇరిటేషన్గా అయితే అనిపించింది. ఈ వెబ్ సిరీస్లో ఒక 2 songs అయితే ఉన్నాయి. అదైనా కూడా తమిళ్ లాంగ్వేజ్లోనే ఉంది. ఫైట్స్ విషయానికి వస్తే ఈ వెబ్ సిరీస్లో ఒక్క ఫైట్ కూడా లేదు. కామెడీ విషయానికి వస్తే అనుకున్నంత కామెడీ అయితే లేదు, కానీ అక్కడక్కడ కామెడీ అయితే వస్తూ ఉంటుంది. అదైనా కొంచెం ఓవర్గా అయితే అనిపిస్తుంది, కానీ పెద్దగా నవ్వొచ్చే కామెడీ మాత్రం కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వర్కౌట్ అయితే అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే కేరళ అందాల్ని కూడా చాలా బాగా అయితే చూపించారు. ఆ సినిమాటోగ్రఫీ, ఆ గ్రాఫిక్స్ అయితే మీకు నచ్చుతుంది. ఒక్కసారి అయితే చూడొచ్చు. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూసేయచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒక్కటి కూడా అయితే లేదు. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం ఓవర్ అండ్ చాలా ఇరిటేషన్గా అయితే అనిపిస్తూ ఉంటాయి. ఇవి మాత్రం పక్కకు పెట్టేస్తే ఒక్కసారి ఈ వెబ్ సిరీస్ చూసేయచ్చు. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 25 నుంచి 30 minutes యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా తమిళ్ వెబ్ సిరీస్ అయిన మిస్టర్ పర్ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.